ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఈ మధ్య మనకి యూట్యూబ్లలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు, మనకి ప్రధానమంత్రి గారు జనవరి 22వ తేదీన 5 దీపాలు వెలిగించమని చెప్పి ఉన్నారు. సో ఈ విషయం గురించి చాలామంది 5 దీపాలు ఎందుకు వెలిగించాలి అనేటువంటి ఒక ఉద్విగ్నత, అసలు ఏమిటి, అసలు దానివల్ల ప్రయోజనం ఏంటి, అది ఎందుకు వెలిగించాలి అనేటువంటి భావన తెలియజేస్తున్నారు. ఇక్కడ మనము సమిష్టి భారతావని యొక్క ఏకత్వం కోసం అందరము కలిసే ఉన్నామన్నటువంటి భావనతో, ఇప్పుడు కరోనా సమయంలో సౌండ్ చేయండి అని, చప్పట్లు కొట్టమని, దీపాలు పెట్టమని అప్పుడు చెప్పారు కదా. అంటే ఏమిటి, మనందరం ఒకే బాటలో ఉన్నాం. మన భారతదేశం మొత్తం కూడా ఒకే తాటి మీద ఉందన్నటువంటి విషయాన్ని ప్రపంచాన్ని తెలియజేయడానికి, అంటే ఒకళ్ళనొకళ్ళని పలుకరించుకోవడానికి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి, అందరూ ఆనందంగా ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు అని తెలుసుకోవడానికి అప్పుడు చేసిన పని. అలాంటిదే 500 సంవత్సరాల తర్వాత ఎక్కడైతే రామచంద్రమూర్తి దేవాలయం ఉండినదో అటువంటి చోటనే మళ్ళీ మనకి భవ్యమైనటువంటి రామాలయ నిర్మాణం, సీతారామచంద్రుల వారి ప్రతిష్టాపన మహోత్సవం జరగబోతోంది. అటువంటి చోట 5 దీపాలు వెలిగించడానికి మనం అనేక రకాలుగా తీసుకోవచ్చు దాన్ని. అంటే మోడీ గారు చేసినటువంటి దానివల్ల మనం అనేక రకాలు తీసుకోవచ్చు. మనకు తెలిసినటువంటి కొన్ని విషయాలు, అంటే వారి మనస్సును తెలుసుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఆ మధ్య మాల్దీవ్స్కి వెళ్ళి మాల్దీవ్స్ వాళ్ళు అన్నటువంటి మాట విని లక్షద్వీప్కి వెళ్ళి ఆ లక్షద్వీప్లో ఆయన కూర్చున్నటువంటి విషయమే, లక్షద్వీప్లో ఆయన ఉన్నటువంటి విషయమే ఇప్పుడు మనం విదేశాలు వెళ్ళడం ఎందుకు, మన దేశంలోనే ఆర్థికాభివృద్ధి పొందుకోవచ్చు. ఒక సంవత్సరానికి దాదాపుగా నాకు తెలిసి 25,000 కోట్లు అనుకుంటా, అంత డబ్బు వాళ్ళకి వెళ్తోంది. అటువంటిది మన దగ్గర ఉన్నటువంటి దేశంలోనే మన డబ్బులు మనం ఖర్చు పెట్టుకుందాం, మన పర్యాటక సంస్థ అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక మాటని మౌనంగానే ఆయన అభివృద్ధి చేసి చూపిస్తున్నాడు. ఇప్పుడు అందరూ కూడా లక్షద్వీప్ వైపు వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అది శుభ పరిమాణం. అంటే మన యొక్క దేశంలోనే మన వస్తువు, మన వినియోగము, మన ధనము మనకి ఉపయోగపడి మన వాళ్ళే గొప్ప వాళ్ళే, మన వాళ్ళే ఆనందపడేటువంటి స్థాయి రావాలి. మనం ఆనందం కోసం వెళ్తున్నాం కదా. అలాగే అక్కడ టూరిజం డెవలప్ అయ్యేది మనది అదే. కాబట్టి ఇక్కడ మన వాళ్ళే అభివృద్ధి పొందుకుంటారు, మన వాళ్ళే ఆనందపడతారు. కాబట్టి అటువంటి స్థితిని ఆయన మౌనంగా తీసుకొచ్చాడు. అందుకే ఆయన మౌనముని అయిపోయాడు ఒక రకంగా. సరే, ఏదేమైనా ఇప్పుడు ప్రస్తావనలో 22వ తేదీ 5 దీపాలు ఎందుకు వెలిగించాలి అని అడిగితే, పంచేంద్రియాలని గట్టిగా అట్టి పెట్టుకొని ఏకాత్మ భావన, రామచంద్రమూర్తి యొక్క అరిషడ్ వర్గాలని నాశనము చేసి పంచేంద్రియాలని తన అదుపులో ఉంచుకొని కష్టాన్ని, నష్టాన్ని, అవమానాల్ని, బాధల్ని అన్నిటినీ అధిగమిస్తూ ఇప్పటికి కూడా ప్రతి ఇంట రామనామ లేనటువంటి ఇల్లు లేదు. ఏ మతం వారైనా సరే, అన్ని మతాల వారు ఖచ్చితంగా రామనామాన్ని స్మరణ చేస్తారు. ఏదో ఒక రకంగా తిట్టుకోవడం కోసమో లేదా పొగడడం కోసమో ఆ రాముణ్ణి స్మరించని వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి రామనామ స్మరణ జరగబోతోంది. కాబట్టి ఈరోజు మనం వెలిగించే దీపాలు మన పంచేంద్రియాలని పూర్తి స్థాయి నిబద్ధతతో ఆ రామచంద్రమూర్తికి అర్పణ చేయడం కోసం 5 దీపాలు వెలిగించమన్నారు. దాంట్లో ఇదొక భాగం అయితే, మరొకటి మనకి ఉన్నటువంటి ఈ దరిద్రము, అలాగే విద్యలో లోపాలు మరియు ధనలోపాలు, అనారోగ్యాలు, శుభకార్యాలన్నీ కూడా జరగకుండా ఉండడం, ఇవన్నిటిని అధిగమించడం కోసం రామచంద్రమూర్తి ఒక దీపం సమర్పణ చేయడం. అంటే మనం ఆర్థిక అభివృద్ధి పొందడానికి, మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగించుకోవడానికి, నాకు నా రాముడు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు అన్నటువంటి భావనను పొందుకుంటూ మనలో మనం చైతన్యాన్ని నింపుకొని, పాజిటివ్ ఎనర్జీని నింపుకొని భగవత్ సేవలో ఉండడానికి, ఇటువంటి తత్వాన్ని మనము ప్రపంచ దేశాలకి, నిజంగా చెప్పాలంటే మనందరం ఒక్క తాటి మీద నడిస్తే ఒక్కరోజు మనం చేసేటువంటి పని ప్రపంచ దేశాలన్నీ మన పాదాలు పట్టుకునే స్థాయి. మనం అనవసరంగా మనం విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నాం. వాడి గర్జు పట్టి అమెరికా వాడు కానీ ఇంకొకడు కానీ మన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకే మనకు కక్కుర్తుపడటం లేదు. మనలో విజ్ఞానము, మనలో అటువంటి సాఫ్ట్వేర్ కానివ్వండి, టెక్నాలజీ కానివ్వండి, ఇంకా శాస్త్రవేత్తలు కానివ్వండి, అక్కడికి వెళ్తున్నారంటే అక్కడ వాళ్ళకి ఆ యొక్క అభివృద్ధిని, అంటే ఆ యొక్క శాస్త్రవేత్తల యొక్క అభివృద్ధిని, ఆ జ్ఞానాన్ని వాళ్ళు తీసుకోగలిగేటువంటి అవకాశం ఉంది. కారణం వాళ్ళకి డబ్బు సమృద్ధిగా ఉంది, కానీ మనకి మేధస్సు సమృద్ధిగా ఉంది. అటువంటి మేధస్సుతో మనము ఇక్కడే ఆ మేధస్సును ఉపయోగిస్తే ప్రపంచ దేశాలు మన కాళ్ళ ముందు మన పాదాలు పట్టుకొని ఉంటాయి. మనం ఇక్కడి నుంచే వర్క్ చేస్తాం, నీ ఇష్టం చేంజ్ లేదు, నా టైమే వర్క్ చేస్తా, ఆ కాలు నీ టైంలో నువ్వు రా, నేను పగటి పూటే చేస్తా,
భారతదేశ సమయాన్ని నేను పాలిస్తా, నీ టైం ప్రకారం నేను రాను అని మనం గట్టిగా కూర్చుంటే, మన మేధావులు, మన చిరంజీవులు, మన విద్యార్థులు, మన వాళ్ళందరూ ఒక్క తాటి మీద ఉంటే అవతల వాళ్ళు ఖచ్చితంగా మన కాళ్ళ దగ్గరికి వస్తారు. అంటే ఇటువంటివి పరిణామాలు జరగడం కోసము మరి ఆయన చెప్పినటువంటి విధానం కావచ్చు, అంటే మనం ఒక తాటి మీద చెప్పడం కోసం కావచ్చు. కాబట్టి ఏదేమైనా సరే ఈ 5 దీపాలు పెట్టడం వల్ల మనకి ఉజ్వలమైనటువంటి జ్ఞానము, ఏకాత్మ భావన, బంధుప్రీతి, ఐశ్వర్యము, విజ్ఞానం ఇవి పొందుకోగలిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. విజ్ఞానం అంటే ఆర్థికాభివృద్ధి కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క 5 దీపాలు పెట్టడం వల్ల మనకి ప్రయోజనం కలిగే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఒక దీపం పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ దూరం జరుగుతుంది, ఎవరికైనా తెలుసా విషయం, దీపం పెట్టడం వల్ల. కాబట్టి ఆ రోజున మనం ప్రత్యేకంగా పెడితే ఆ సీతారామచంద్రుల వారికి మనం ఆ దీపం సమర్పణ చేసిన భావన, ఇక్కడి నుంచే మనము భవ్యమైనటువంటి రాముల వారిని దర్శనం చేసుకునే అవకాశం, అటువంటి మహాదర్శనం చేసుకునే భాగ్యంలో మనందరము కలిసి స్వామికి దీప నివేదన చేయడమే ఈ యొక్క 5 దీపాల యొక్క ప్రయోజనం. కాబట్టి మనందరం కూడా 22వ తేదీన మధ్యాహ్న సమయంలో అక్కడ ప్రతిష్టాపన మహోత్సవం జరుగుతున్న సమయంలో 12:15 దాదాపుగా ఆ సమయంలో దీపం వెలిగించి మనందరం ఒక్కసారిగా రామనామ స్మరణ చేద్దాం. వీలైతే విష్ణునామ సహస్రపారాయణ చేద్దాం. దీనివల్ల మనకి మన దేశానికి చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అందులో సందేహమే లేదు. ఇక్కడ మీ అందరూ కూడా ఆ రోజున తప్పనిసరిగా భగవన్నామస్మరణ చేస్తూ, రాముల వారిని స్మరణ చేస్తూ, ఆ సీతమ్మ తల్లిని స్మరణ చేస్తూ తప్పకుండా దీపాలు వెలిగిద్దాం. మన దేశం ఒక తాటి ఉందని మత కులాలకి అతీతంగా ఈ పని చేసి ఆనంద శుభయోగాలు పొందుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.